ఆల్ రైట్, స్వాగతం సుస్వాగతం మన ఛానల్ కి. మామ యాక్చువల్ గా thumbnail లో చెప్పినట్టు ఇండియా వచ్చేద్దాం అనుకుంటున్నాం. నిజంగానే వచ్చేద్దాం అనుకున్నాను. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇండియా రాకుండా నా మీద మస్తు కేసులు వేసినాడు. ఎన్ని కేసులు వేసినారు తెలుసా నా మీద? నా మానని నేను యాక్చువల్గా యుఎస్ఏ లో ప్రశాంతంగా నా మానని నేను ఏదో జాబ్ చేసుకుంటూ నా మాన నేను ఉన్నవాడిని. పండు 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 ఎర్ర పండు ఆపిల్ దాని పేరు ఆపిల్ లవంగి మొగ్గ తుంచి లో 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 ఏ మాటకు ఆ మాట ఎంత కలర్ఫుల్ లైఫ్ మామ. బెట్టింగ్ ఫైట్ స్టార్ట్ చేసిన కథం అమ్మాయిలతోటి కంటెంట్ తోటి కలకల్లాడిపోయే ఇన్స్టాగ్రామ్ ఇలా అయిపోయింది. పెద్ద మనిషి చాలా హుషారి పెద్ద మనిషి ఉన్నాడు. పెద్ద మనిషి వాళ్ళకి కిల్ బెట్టింగ్ అని జస్ట్ ఒక సాకు. నమ్మేటోళ్ళు ఎవరు లేరబ్బా. చాలా మంది ఫాలోవర్స్ ని కొంటున్నాం. డబ్బులతో ఫాలోవర్స్ ని కొంటున్నాం. అర్థమైతే లేదు, ఓన్తో పెట్టుకుంటున్నావు. ట్రోల్ చేసి ఎట్లుండాలి బ్రో? ఎడిక్ట్ అయిపోయినా వీడికి నేను. ఈ కరోడు ఈ డగ్లస్ కాదు, ఇది ఇంత గలీజ్ కాదు. ఇది ఎంత గలీజ్ వీడికే తెలియదు. పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు పట్టుకొని వస్తావు, ఫేమస్ అయిపోతున్నావు. నాడుండి కాదు నువ్వు ఫైట్ చేసేది రా ఇండియాకి రా. న్యాయం గురించి పోరాడే భగత్ సింగ్ అని అన్నారు కదా. అరే నువ్వు ఇండియాలో ఎంత పెద్ద లత్తుడు కాడో అందరికీ తెలుసు. యుఎస్ లో ఎందుకు అంత సోదింగ్ వారికి పని అని చేశాడు. పిల్లప్పు అని చెప్పి వీడియోస్ చేయడు. ఏంద్రా డ్రామా బాయ్స్ ఫైర్ విజు. అరే భక్త కన్నప్ప వీడితో తీయాల్సింది కదరా. మొగ్గ ఏం వేషాలు వేస్తున్నావురా విజు? చెయ్యాల్సిన లంగ పనులన్నీ చేసేసి ఇప్పుడు ఏం ఎరగనక్క శుద్ధ పూసలాగా వెళ్ళి పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నావు. అమ్మో, అరే మంచు విష్ణుని పెడుతున్నారు, నిన్ను కదా పెట్టాల్సింది. మామ వీడు మామూలు లారీతో గుద్దురా కావడరా, లోడు లారీతో గుద్దుతారు 200 మైళ్ళ స్పీడ్ తో. బొంగ అప్పుడు కూడా లారీ స్క్రాప్ అయిపోద్ది. అరే విజ్జు మడ్డగుడు. ఈ బెట్టింగ్ వాళ్ళతో ఫైట్లేమో గానీ నీకు తెలీదు, మన గురించి మస్తు మంది వెయిట్ చేస్తున్నారు. ఆడ అందరినీ చాలా మందిని గెలికినామంటే మనం ఏం చేసినాం? వాళ్ళు తప్పు చేశారు, అందుకే గెలికినాం. బలిసిందా నీకు? అందరు తీసేస్తుంటే ఏంద్రా నువ్వు ఇంకా వేషాలేస్తున్నావు? స్టోరీలో గీరీల్లో గుండు కొట్టి నేలకేసి కొడతా నేను. మోడల్ మోడల్ గౌరవ్ మోడల్ మెడల్ మెడల్ చెప్రీ మెడల్ ఎలాగున్నారో ఎర్రి హూకు గౌరవ. ఏ హాయ్ సాగర్, ఇట్స్ సడన్ సర్ప్రైజ్ టు మీ ఆల్సో. బెట్టింగ్ ప్రమోషన్ ఏమి చేయట్లేదు అనుకున్నా, కానీ నువ్వు సీక్రెట్ గా టెలిగ్రామ్ ఛానల్ నడుపుతున్నావు. ఆల్ రైట్ మిస్టర్ ఆదికేసు సుంకేసులా బ్రో, ఎలాగున్నావు? వస్తున్నా వచ్చేస్తున్నా ఆడోళ్ళని వదిలేస్తానా. పైసలు గీసలు అంటున్నావు కానీ నాకు విషయం అర్థం కాదు. ఆ పైసలు నీకు మాత్రమే వస్తాయి, మాకు రావు ఎందుకు అంటున్నా నేను. బిగ్ అయితే విన్ అయితే పడ్డది. ఎవడరా నువ్వు ఇంకా ఇలాంటి వేషాలు వేస్తున్నావు? బ్యాంక్ సెక్యూరిటీ గార్డ్ పనిచేస్తావా? ఇప్పుడు స్మాల్ మీద 5000 వేస్తున్నా. అదుగోరా అయ్యా టిక్ అనలేదురా. అరే నేనేమనరా, నీకు సజెషన్ ఇస్తా. ఎన్ని రోజులు రా ఇంకా వాడికి వీడికి మీరు డబ్బులు అడుక్కుండేది? మనం డైలీ 20 నుంచి 30,000 విన్ చేసుకుంటున్నాం. మన ఇన్స్టాబాయ్లో క్రోన్ లెవెల్ గేమ్ లింక్ ఉంది. ఎట్లా విన్ చేసుకోవాలి ఏంది అనేది మీకు నేను చూపిస్తా. ఇన్స్టాబాయ్లో ఇక్కడే ఉంటది క్రోన్ లెవెల్ అని చెప్పి. నువ్వు బై మిస్టేక్ గా తెల్ల చొక్క వేసినావు గానీ నువ్వు వేయాల్సింది ఎరుపు షర్టు. ఎప్పుడు చూద్దాం, నువ్వు వేస్తుంది ఎరుపు వేసాలి కాబట్టి నువ్వు 6 కొట్టు. సో
గైస్ చూసారు కదా నేను ఎంత రిచ్ లైఫ్ ని లీడ్ చేస్తున్నానో. సో మీరు కూడా నాలాగా రిచ్ లైఫ్ ని లీడ్ చేయాలంటే సో నేనైతే ఓకే విన్ లో అయితే గేమ్ ఆడి మనీ అని చేసుకుంటున్నాను అనమాట. లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలంటే ఓకే విన్ ఆడాలంట. ఓకే అక్క ఆడతాను. ఓకే అక్క 1 minute గేమ్ లో పీరియడ్ నెంబర్ చెక్ చేసుకోండి. అరే రే అక్క మొగ్గ గుడిసిపోవడానికి 20,000 ఏం సరిపోతాయి, 10 లక్షలు ఇవ్వాలి మినిమం. ఇప్పుడు ఏమైతే మా దగ్గర పైసలు పోతాయి, నీకు పైసలు వస్తాయి. తారేం కర్మ ప్లేనే కోరు మొగ్గ. ఏ యాటిట్యూడ్ కోరి ఇవి కనుక ఆపలేదు అనుకో నీ యాటిట్యూడ్ లాంగిట్యూడ్ మారిపోతుంది. కానీ నా కొడుకు ఎంత స్కామరో చూడండి. ఒకడు తను ఈమెయిల్ చేశాడనమాట. వీడంట ఫస్ట్ మనీ డిపాజిట్ చేయించుకున్నాడంట జనాలందరి చేత. మీకు వారిని సుధీర్ మా ఇక్కడే ఏం చెప్పినవరా నువ్వు? సుధీర్ గారు చెప్తున్నాడు కలకత్తా మ్యాచ్ కొడుతుంది. 100% ట్రస్టెడ్ రా. కావాలంటే నా బయోలో లింక్ ఉంది, వెళ్ళి జాయిన్ అవ్వు. ఇప్పుడే జాయిన్ అవుతాను. నా బయోలో లింక్ ఉంది, వెళ్ళి జాయిన్ అవ్వండి. సెమినార్ వెయిట్ చేయండి. అండ్ ఇది ఓన్లీ ప్రెడిక్షన్ ఛానల్ మాత్రమే, ఎటువంటి బెట్టింగ్ సైడ్ కాదు. సో జల్దీ జల్దీ ప్రెడిక్షన్ చేసేసండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. లవ్ యూ ఆల్. సో స్వీట్ రా వీడు. అయ్యో ప్రిడిక్షన్ ఛానల్ బెట్టింగ్ ఒకటి కాదా? ఈ శనగానే అనుకున్నావరా మొగ్గ? ప్రిడిక్షన్ డబ్బులు చూపించి ఆశ పెడుతున్నాడు రా వీడు. వీడిని క్రమశిక్షణలో పెట్టాలి. బెల్ట్ తీసి తాగరా దడ్డు వీడేదో చెప్తానంటది. కమింగ్ టు ఈ చాహబాయ్ నానిగాడు ఎందుకురా వృత్తి ధర్మాన్ని వదిలేసి మరి బెట్టింగ్ ప్రమోషన్ చేస్తా అంటున్నావు నువ్వు? బొంగు చెప్పు నాకు ఫస్ట్. వద్దు నాకేం చెప్పకు, నేనే చెప్తాను. చేపల వ్యాపారం సరిగ్గా నడవట్లేదా బొంగు? చేపల పోయి నాని గాని ఏంద్రా మీరు 4 కాపీరైట్ స్ట్రైక్ లేసి అకౌంట్ పోగొడితే పోతాడులే రాడులే ఇంకా అనుకున్నారా? రాననుకున్నారా రాలేననుకున్నారా? చెప్పినా కదా మీ అందరికి, మీరు ఎత్తేస్తే నేను పై ఎత్తేసి చెస్ బోర్డ్ ఎత్తేసే రకం అని. రామమ్మ అంటే వేట కత్తిరా, రూల్స్ ఏం లేవు, ఎట్లా పడితే అట్లా నరుకుడే. అమ్మ చూపించుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ ఇన్స్టాగ్రామ్ లో చెక్ చేసుకోండి. కానీ వీడియో అయిపోతుంది, అందుకే కొన్ని డిస్ప్లే చేశాను అంతే. ఇవన్నీ చూసి నేనేదో విలన్ అనుకోకండిరా. వాళ్ళ ఆడియన్స్ ని పబ్లిక్ ని కొడపాలనుకున్నారు కాబట్టి నేను కొట్టినా. ఇప్పుడు మామూలుగా మీరు ఇది వరకు చూసుకుంటే నేను ఎవరన్నా రోస్టింగ్ ఎక్కువ చేసినా ఉన్నాయా, తిట్టినవి ఉన్నాయా? వీళ్ళు ఏంటంటే టెలిగ్రామ్ లో గొడపడాలు, బెట్టింగ్ మాఫియాలు చేయడము అవన్నీ చేశారు కాబట్టి నేను వీళ్ళని మాట్లాడినా, వీళ్ళని ఎక్స్పోజ్ చేశాను, అయిపోయింది. కానీ మ్యాటర్ ఏంటంటే అయిపోయిందని నేను అనుకుంటున్నా, వీళ్ళు అనుకోవట్లేదురా. వీళ్ళు ఏం చేద్దామని చూస్తున్నారంటే నన్ను గుడపనికి చూస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే ఈ పెద్ద మనిషి లాయర్, ఈ లాయర్ ఏం చేస్తున్నాడంటే నా మీద ఎన్ని కేసులు వేసాడు? ఆ బిఎన్ఎస్ కేసులు అంట, భారతీయ న్యాయ సమితి, ఆ 153, ఇంకోటి ఏదో 273 ఏవేవో ఉన్నాయి, ఇంకోటి ఏదో అంటున్నాడు SC/ST అట్రాసిటీ యాక్ట్ అంట. నేనేం చేశాను నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సెక్సువల్ హరాస్మెంట్ అంటున్నాడు. ఆ సెక్సువల్ హరాస్మెంట్ నేనేం చేశాను నాకు తెలియదు. ఆ అమ్మాయి ఎవరో చెప్పండి, అట్లీస్ట్ నేను చూస్తాను సెక్సువల్ హరాస్మెంట్ ఎవరిని చేశాను. ఇన్ని రకాల కేసులు నా మీద వేసి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయి ఏం మాట్లాడుతుందో చూడుండ్రు మీరే. దాన్ని బట్టి మీరే అండర్స్టాండ్ చేసుకోండి. సెక్సువల్ హరాస్మెంట్ ఏందో అంటున్నారు నాకు తెలియదు, కానీ ఆ అమ్మాయి ఏమంటుంది చూడండి అసలు ఫస్ట్. ఈ అమ్మాయి స్టోరీ చెప్తాను. ఈ అమ్మాయి రూమ్మేట్ అనమాట రమాబాయ్ కి. ఓకే, తర్వాత వీడు వాళ్ళ రూమ్ లో ఉన్న టాక్సిక్ గ్యాంగ్ అంతా ఈ అమ్మాయిని ఎంత టార్గెట్ చేసి ఎంత హెరాస్ చేసారు అంటే ఈ అమ్మాయి రూమ్ లో వెళ్ళిపోయింది. కాబట్టి అమ్మాయి స్టేట్మెంట్ లేను ఇది హైలైట్, వెరీ ఇంట్రెస్టింగ్. యాక్చువల్గా ఈ అబ్బాయి నా ఎక్స్ రూమ్మేట్ అనమాట. తను ఎప్పుడైతే యుఎస్ వచ్చాడో కొత్తగా నేను ఆ అబ్బాయికి అకామిడేషన్ ఇచ్చా. వెన్ నో బడీ ఈస్ రెడీ టు గివ్ అకామిడేషన్. పర్సన్ ముఖం చూసి రూమ్ అన్నాక ఏదో ఒక కాన్ఫ్లిక్ట్స్ అవుతాయి. నాకు ఆ రూమ్ అట్మాస్ఫియర్కి నేను అడాప్ట్ అవ్వలేక నేను అండ్ 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు అలానే వెళ్ళిపోయామన్నమాట. వి కాంట్ ఏబుల్ టు అడాప్ట్ విత్ ఫ్యూ, అంటే ఒక 2 అమ్మాయిలు అండ్ ఈ శరత్ సఫర్ అయ్యాను. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కి నేను మెసేజ్ చేశాను. దిస్ సో అండ్ సో శరత్ దిస్ మై ఎక్స్ రూమ్మేట్, హీ హెరాస్డ్ మీ మెంటల్లీ ఇన్ మై when he stayed with me. నాకు అర్థమైంది నీ ఇన్నర్ ఫీలింగ్ ఏందో. మ్యాటర్ ఏదిరా అంటే మ్యాటర్ ఏం లేదు, వీడియో మొత్తం చూసినా మ్యాటర్ ఏం ఉండదు, అదే సోది, అందుకే లైట్ అంటున్నా. ఈవెన్ FBI వాళ్ళు చెప్పినా ఆగట్లేదు అబ్బాయి. రే కామెడీ కాకపోతే FBI నుండి తప్పించుకోవడం ఏంద్రా? FBI ఏంద్రా అసలు కామన్ సెన్స్ లేకుండా? అంత ఫంబుల్ అవుతుంది చూసారా అమ్మాయి, ఫంబుల్ అవడం, ఆలోచించడం, అది అసలు ధమాకుందా ఆ అమ్మాయికైనా, లేదంటే ఇది నిజం అనుకునే కొంతమందికైనా. ఊరికే ఉమెన్ హరాస్మెంట్ అని చెప్పేసి అందరు నమ్మేసి వస్తారు.
ఇప్పుడు నాకు అది ఎట్లా డీల్ చేయాలో నాకు అర్థం కావట్లేదు మామ, సీరియస్ చెప్పాలంటే. దట్ ఈస్ ద వర్స్ట్ థింగ్ మామ. నన్ను కొంతమంది ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కూడా అడిగారు, ఏంటో నువ్వు ఉమెన్ హరాస్మెంట్ చేసావా అంటే, ఏం హరాస్మెంట్ ఏం చెప్పను, చేయలేదు అని చెప్తే ఎవడన్నా చేయలేదని చెప్తాడు, నేను నిజంగానే చేయలేదు కాబట్టి చేయలేదని చెప్తాను. ఏం ఉమెన్ హరాస్మెంట్ మామ? నన్ను చూస్తే మీకు ఉమెన్ హరాస్మెంట్ చేసేవాళ్ళ అనిపిస్తున్నారు? అస్సలు కాదు మామ, అది నేను రియల్ కాదు. ఇప్పుడు నువ్వు అనొచ్చు ఏంట్రా నువ్వు పతీతం అంటే, నేను పతీతనేం కాదు మామ. నేను రిలేషన్స్ లో ఉండే కొన్ని పిచ్చి పనులు అంటే అండర్స్టాండ్ చేసుకోవాలి. ఓసిని దీన్ని గుర్తుపట్టినావారా? అరే ఈ పిల్లరా ఆ మధ్య రామబాయ్ బెట్టింగ్ ప్రమోషన్ చేస్తాడు అని చెప్పి రామబాయ్ కూడా మన రెడ్ క్రికెట్ అనలిస్ట్ టెలిగ్రామ్ ఛానల్ ని ప్రమోట్ చేస్తున్నాడు. అమ్మ సునుడా నన్ను ఎంత అప్పగించాను నువ్వు. నాకు 7 layers మేకప్ వేస్తే కనిపెట్టలేకపోయా నేను. కాదు పూర్వంలో 7 వారాల నగలు ఉండేవి, అట్లా ఇప్పుడు దీనికి 7 వారాల బ్యాకప్ ఉంది. ఉండరా ఈ బెట్టింగ్ రోజని తలుచుకుంటుంటే సరోజ గుర్తొస్తుంది. సరోజ ఎట్లుందరా? అరే ఏ మాట కామాట చెప్పాలి, సరోజ అంటే నాకు లవ్స్ రా. నిజంగా చెప్తున్నారా? అదొక సరోజా ఇదొక బెట్టింగ్ రోజా, కాంబినేషన్. ఇద్దరు కలిసి ఉండండి, కలిసి IPL బెట్టింగ్ కంటెంట్ చూపించుకుంటూ. మీ దగ్గర ఉంది అదే కదా కంటెంట్. ఈ ట్రోల్ వీళ్ళు ఎందుకు చేశాను, వీళ్ళు బెట్టింగ్ ప్రమోషన్ చేశారు, ఇంకా నన్ను బూతులు తిట్టారు కాబట్టి ఇక దీన్ని కూడా ఉమెన్ హరాస్మెంట్ అంటే నేనేం చేయలేను. ఇంకేంటే సరోజ ఎలా ఉన్నావు? అప్పుడప్పుడు నిన్ను బాగా గుర్తు చేసుకుంటా దీనికి వెళ్ళాల్సినప్పుడు. కానీ ఈ ఉమెన్ హరాస్మెంట్ లాంటివి కానీ, బ్లాక్ మెయిల్ లాంటివి కానీ ఇలా ఎప్పుడు చేయలేదు మామ. మీరు నమ్ముతారు లేదా? నేను అబద్ధం అయితే చెప్పను మామ, అవుట్ అండ్ అవుట్ గా మీకు, ఓకేనా? నేను ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసిన దగ్గర నుండి ఒక్క అమ్మాయికి కూడా నా అంతటి నేను మెసేజ్ చేయను అనమాట. ఒక్క అమ్మాయికి కూడా చేయను ఆ ఉద్దేశంతో కానీ, అలా వేరేలాగా. ఒకవేళ ఎవరైనా మాట్లాడినా కొన్నిసార్లు నేను కొంచెం లిమిటెడ్ గా పెడతాను, ఇంకా మరీ చాలా టైం నుంచి తెలుసు అంటే కొంచెం మాట్లాడతాను, అంతేగాని ఇప్పుడు ఇలాంటి ఒక క్రియేట్ చేశారు నా మీద ఉమెన్ హరాస్మెంట్ అని ఏదో మామ ఇంకా చెప్పుకుంటూ చాలానే ఉన్నాయి. అండ్ చూసారా ఈ లాయర్లు ఎంత డేంజరస్ ఉన్నారంటే, ఆ మధ్య అక్షయ్ పిటిషన్ వేద్దాం అన్నప్పుడు నేను ఏం చేశానంటే, సరే పిటిషన్ వేద్దామని ఈ లాయర్ త్రూ వెళ్తే, ఈ అక్షయ్ కి ఫ్రెండ్ లాయర్ అనమాట తను. ఆ లాయర్ కి నేను ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చాను. పిటిషన్ వేయాలంటే ఆధార్ కార్డు కావాలి కదా, ఆధార్ కార్డ్ డీటెయిల్ ఇస్తే ఆధార్ కార్డు అక్షయ్కి పెట్టాడు. ఆధార్ కార్డులో ఏమేమి ఉంటాయి, డీటెయిల్స్ అన్ని ఉంటాయి, నా డీటెయిల్స్ అన్ని ఉంటాయి. ఆ డీటెయిల్స్ అన్ని అక్షయ్ గారు క్లిక్ చేశాడు. అక్షయ్ గారు జనాలందరూ క్లిక్ చేస్తున్నాడు నా అడ్రస్. ఎంత అన్ఫేర్ మామా ఇది. ఆ లాయర్ చేసిన తప్ప కాదా మీరు చెప్పండి? నాకు చాలా లాస్ అయింది యాక్చువల్ గా, అతను అలా అడ్వకేట్ లీక్ చేయడం వల్ల అడ్రస్ ని. నాకు తెలియదు అంటాడు. ఏం తెలియదు అసలు, నువ్వు ఎందుకు ఇచ్చావు వాడికి అసలు? సరే ఓకే మామ, ఇది పక్కన పెట్టే. నేను ఏదో ఊరికే అనట్లేదు మామ, ఇండియా నిజంగానే వద్దాం అనుకున్నాను. ఇండియా వద్దామనే సినారియోలోనే ఉన్నాను కొంచెం టైం నుండి. అందులో మా అమ్మ వాళ్ళు కూడా ఇవాళ నార్మల్ గా అనుకున్నాం ఇంకా వచ్చేస్తే బెటర్ అని చెప్పేసి. నానా రీజన్స్ ఉన్నాయి మామ, ఇట్స్ నాట్ జస్ట్ ద జాబ్. ఓకే మామ, నేను ఎప్పుడు నార్మల్ ఇలా చెప్పడానికి ఇష్టపడ్డాను, బట్ ఇప్పుడు మా ఫాదర్ లేని సిచ్యువేషన్. ఇప్పుడు నెక్స్ట్ నేను ఉండాలి కదా వాళ్ళతోటి, వెళ్ళాలి ఇండియా, ఎప్పుడైనా వెళ్ళాలి. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, వీడు అక్షయ్ గారు ఎట్లా చేస్తున్నారు, వీళ్ళు ఎట్లా ఇండియాలో ఉన్న వాళ్ళు ఎట్లా చేస్తున్నారంటే, రామోబాయ్ మీద కేసులు వేసి మేము రప్పిస్తున్నాము అన్నట్టు మాట్లాడుతున్నారు. చూడండి మామ, రప్పిస్తా చెప్పా అంటే చేస్తా అంట. వీడికి ఎంత బలుపు చూడు. ఇప్పుడు నేను ఇండియా వెళ్ళాను అనుకో, వీళ్ళందరూ ఎలా చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసులు చాలా వేశారు మామ. SC/ST అట్రాసిటీ యాక్ట్ నా మీద ఏంటి మామ, ఏం నాన్ సెన్స్ అసలు. సీరియస్ గా నేను ఏం చేశానని అసలు SC/ST అట్రాసిటీ నా మీద ఎందుకు పడుతుంది? అసలు సెక్సువల్ హరాస్మెంట్ కేసు ఎందుకు పడుతుంది? ఇన్ని రకాలుగా నన్ను బ్లాక్ చేయడానికి ట్రై చేస్తున్నారు, ఎన్ని రకాలు మామ. ఏదైతే ఆన్లైన్ గొడవలు ఉన్నాయో ఆన్లైన్ గా కూడా అయిపోవాలి, ఆఫ్లైన్ దాకా కూడా తీసుకెళ్తాం, ఇండియా రప్పిస్తాం. మీరు ఇతను యూనివర్సిటీకి ఈమెయిల్ పెడతాడంట, ఏది ఇతన్ని టర్మినేట్ చేయండి, డిపోర్ట్ చేయండి, ఇది అది అని చెప్పేసి అలా చేస్తున్నాడంట. అండ్ నెక్స్ట్ ఇంకొకటి చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. ఈ ఫేక్ కేసులు వేసేసి ఫేక్ ముచ్చట్లు చెప్పి. ఎందుకు మామ ఇంత కక్ష దేనికి నా మీద? పోనీ లాయర్, ఇలాంటి లాయర్స్ ఉండడం వల్ల ఎంత డేంజర్ అసలు సొసైటీకి. ఫేక్ గా ఇలా నిన్ను జనరేట్ చేసి ఇంత చేస్తుంటే అసలు వాట్ ఈస్ యువర్ ఎజెండా? బెట్టింగ్ మాఫియా మీద ఫైట్ చేసినందుకు ఈ లాయర్ నా మీద ఇట్లా చేస్తున్నాడా? ఏంటో మామ, ఇది చాలా అన్ఫేర్ అనిపిస్తుంది. బట్ ఎనీవే, సో ఇండియా వచ్చేద్దాం అనుకున్నామమ్మా, ఎందుకంటే నాకు వేరే రీజన్స్ చెప్పాను కదా, ఫ్యామిలీ నాకు వచ్చేయాలనే ఉంది ఫర్ వేరియస్ రీజన్స్. అండ్ నేను నార్మల్గా చెప్తున్నాను, మామూలుగా యూఎస్ఏకి వచ్చే ముందే నా థాట్ ప్రాసెస్ మాస్టర్స్ చేసి ఒక 2-3 years ఉండేసి ఆ తర్వాత ఇండియా వెళ్ళిపోదాం అనుకున్నా. అండ్ ప్రెసెంట్ ఇక్కడ సిచ్యువేషన్ కూడా అంత గొప్పగా ఏం లేదు. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ గైస్ నో, సార్ రీసెంట్ గవర్నమెంట్ ఒక బిల్ ప్రపోజ్ చేసింది, స్టూడెంట్స్ కి ఓపీటీ క్యాన్సిల్ చేయాలని చెప్పేసి ఒక బిల్ ప్రపోజ్ చేసింది. ఓపీటీ క్యాన్సిల్ చేసి స్టెమ్ ఓపీటీ క్యాన్సిల్ చేస్తే ఇక మాస్టర్స్ కి వచ్చేసి ఉట్టిగా చదువుకొని ఇండియా వెళ్ళిపోవాలన్నమాట. దట్ ఈస్ వాట్ ఈస్ ద సినారియో రైట్ నౌ.
అది ఎవడన్నా చేస్తాడు అట్లా. అండ్ ఒకవేళ ఆ బిల్ పాస్ అవ్వకపోవచ్చు మామ, ఎందుకంటే అది మరీ టూ మచ్ ఉంది. ఆ బిల్ పాస్ అవుతే గనక ఉన్న వాళ్ళు ఉన్నట్టు వెళ్ళిపోవాలన్నమాట. అండ్ కొత్త వాళ్ళు కూడా ఓపీటీ చేయడానికి ఉండదు, మాస్టర్స్ చేసేసి ఇండియా వెళ్ళిపోవడం. ఇలాంటి ఒక సినారియో ఉంది. అండ్ నాకు మామూలుగా ఇండియా వెళ్ళిపోవాలని ఉంది. అలా వెళ్ళిపోదాం అనుకున్న సినారియోలో ఇప్పుడు వీళ్ళు ఏమేం చేస్తారని నాకు మైండ్ బ్లాక్ అవుతుంది. ఇలాంటి అడ్వకేట్ ఉంటే, ఇలాంటి ఒక ఫేక్ చేసే అడ్వకేట్, ఇంత బాగా ఫేక్ చేసే అడ్వకేట్ ఉండి ఇంతమంది విలన్స్ మామ, మనకి చాలా మంది హార్డ్ కోర్ డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. నేనంటే కోసేసుకుంటారు. ఎట్లా అంటే ఈ గవర్రాజ్ మోడల్ ఒకడు ఏడున్నావు బేటే అని చెప్పేసి ఇమ్మీడియట్ గా వస్తాడు అనమాట. గవర్రాజ్ మోడల్ ఒకడు, బిజ్జు గౌడ్ ఒకడు, చందు గౌడ్ ఒకడు, నెక్స్ట్ ఇక చాలా మంది మామ. ఈ ఒకళ్ళ రెండా ఎవరిని గెలకలేదు. పోనీ క్రిస్టియన్స్ ని గెలకలేదా, ముస్లింస్ ని గెలకలేదా, అవి పాయింట్ మీద మామ, పాయింట్ మీద మాత్రమే వాడడం. క్రిస్టియన్స్ ని ఏమన్నాం, ఫేక్ కన్వర్జన్స్ ముచ్చట్ల వాటి గురించి. ఈ ముస్లింస్ విషయం ఏదో కొన్ని విషయాలు ఉన్నాయి, వాటి మీద మాట్లాడారు. ఇంతమంది మన కోసం డై హార్డ్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఇండియాకి వెళ్తే వీళ్ళందరూ ఎంత ట్రై చేస్తారు. ఇక్కడ ఉన్నప్పుడే నన్ను ఇక్కడ నుండి రప్పించడానికి ఇన్ని చేసి, ఒక ఉమెన్ ని ఫేక్ గా క్రియేట్ చేసి, ఒక ఫేక్ కేసు పెట్టించి, అండ్ ఆ అమ్మాయి కూడా ఐ డోంట్ వాంట్ టాక్ అబౌట్ హర్. ఆమె ఇంకా గాడే చూసుకుంటాడు ఆమెని. నేను నిజంగా ఉమెన్ హెరాస్మెంట్ లాంటివి చేస్తుంటే ఇప్పుడు దాకా నేను USA లో ఉంటాను. మీరు ఆలోచించండి, నేను సెక్సువల్ హెరాస్మెంట్లు, ఉమెన్ హెరాస్మెంట్లు కనుక చేసుంటే నేను ఇప్పటిదాకా USA లో ఉంటానా? ఉన్న సినారియోలు ఎట్లా తెలుసా మీకు తెలియదు వాడు చెప్తున్నాను. ఉన్న సినారియోలో కొంతమందికి స్పీడింగ్ టికెట్స్ ఉన్న వాళ్ళని కూడా కొంతమందిని అన్ని ఎక్స్ట్రీమ్ గా వాళ్ళని కూడా అరెస్ట్ చేసేసి పంపించేస్తున్న సినారియో నడుస్తుంది. ఇప్పుడు కొంచెం పాత కేసులు ఉన్నా సరే వాళ్ళు అరెస్ట్ చేసేసి పంపించేస్తారు. అరెస్ట్ ఏమైనా చేసుంటే ప్రీవియస్ గా వాళ్ళని పంపించేస్తున్నారు. అండ్ రీసెంట్ గా చెప్పాను కదా, మా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు కేసు అని. ఇలానే వాడు నిజంగానే పాపం అతను ఏం చేశాడు, ఉమెన్ హెరాస్మెంట్, అది ఏమైందో తెలియదు కానీ అతని మీద కేసు ఉంది, ఉమెన్ హెరాస్మెంట్ చేశాడు. ఐ డోంట్ నో. ఆ ఉమెన్ విషయంలో కేసు నడిచింది. అతనికి ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు, H1 వచ్చేసిందంట, పిక్ అయిందంట, అతన్ని పంపించేస్తున్నారు. ఇంత సినారీ నడుస్తుంటే నా మీద సెక్సువల్ హెరాస్మెంట్ కేసులు ఏమన్నా ఉంటే నన్ను ఉంచుతారు. ఎన్ని ఫేక్ చేస్తారు మన మీద చాలా మామ. అంటే నేను బెట్టింగ్ ఫైట్ చేయడంతో నా 200K అకౌంట్ పోయింది మామ. మీకు తెలుసు కదా వీడియోస్, మీ అందరం ఫస్ట్ నుండి కొంచెం చూసే వాళ్ళకి ఐడియా ఉంటుంది. 200K అకౌంట్ పోయింది. సరే మామ, నేనేమన్నా అన్నానా? ఏమనలే, సరే ఫోన్లే అనుకున్నా. ఇక అంటే బాధపడ్డాను, ఏం చేస్తాను ఇంకా. కానీ సర్లే, ఓకే, నేను ఎప్పుడే అనుకున్నా, మనస్ఫూర్తి చెప్తున్నా, జనాలకి మంచి అయింది కదా, సర్లే ఫోన్లే అనుకున్నా. ఈ గాడ్స్ గ్రేస్ అనుకున్నా. ఇంకేదైతే సరే, శివుడి వల్ల మళ్ళీ అకౌంట్ జనరేట్ అయింది, మళ్ళీ అకౌంట్ బిల్డప్ అయింది. ఇది కూడా నేను చేసింది. యాక్చువల్గా నేను ఈసారి నిజంగా చెప్తున్నామా, ఇన్స్టాగ్రామ్ కి రావద్దు అని అనుకున్నాము మళ్ళీ. ఎందుకంటే నాకు ఎందుకు ఇవన్నీ చూస్తేనే తలకే నొప్పి, ఇవన్నీ చూస్తేనే రియాక్ట్ అవ్వాలనిపిస్తుంది, ఆపాలనిపిస్తుంది. చూడకపోతే ఏమో దగ్గర ఉండదు అనుకున్నాను. సెకండ్ టైం ఓపెన్ చేసినప్పుడు నేను వేరే దానికి ఓపెన్ చేశాను. ఏంటంటే నేను వేరే విషయాల గురించి మాట్లాడాలనేసి, ఇది అనేది ఫర్ వేరియస్ రీజన్స్. అండ్ ఆల్సో యూట్యూబ్ కూడా ప్యారల్ గా నిలబడాలి కదా అనేసి మళ్ళీ ఎందుకంటే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ మామ. ఓకే, సో అలా అనుకున్నాను. కానీ మళ్ళీ నాకు సడన్ గా చూసేసి స్ట్రైక్ అయిపోయి మళ్ళీ ఫైట్ స్టార్ట్ అయింది. అండ్ ఆబ్వియస్ కదా మనం ఒక్కసారి ఫైట్ స్టార్ట్ చేసామంటే ఇప్పుడు నేను సెకండ్ అకౌంట్ నుంచి మళ్ళీ వదిలేసాను అనుకో, ఎట్లుంటది? అరే వీడు అకౌంట్ లేపేటప్పటికి ముడ్డి మూసుకున్నాడు రా, వీడు వెళ్ళిపోయాడు, ఇంకేంద్రా అనేసి అలా ఉండకూడదు కదా. సో నేను ఆఖరి దాకా ఫైట్ చేయడానికి ట్రై చేశాను మామ. అదే నేను చాలాసార్లు చెప్పాను, ఇదంతా గాడ్ రా, నేను కాదని చెప్పి. వీళ్ళ మొహం వీళ్ళకి అర్థమే సావాల. ఒక్క విషయం చెప్పండి మామ, నాకు నేనే కాదు మామ, ఎవడన్నా సరే మీరు చూస్తున్న వాళ్ళు, మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే మీరు కూడా ఫైట్ చేసేవాళ్ళు. కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంది మామ. అప్పుల్లో ఎట్లా చేశారా? ఒక్కొక్క డబ్బులు ఎగరేయడాలు, ఒక్కొక్కడు బండి తగలబెట్టేసేయడాలు, ఒక్కొక్కడు గివ్ అవేలు ఇచ్చి మరి ఆడించడాలు, ఎన్ని చేశారా? ఇప్పుడు అందరు మూసుకుని ఉన్నారు. ఓకే మామ మీరు అనుకోవచ్చు, అరే నీ వల్ల కాదురా, నా అన్వేషణ చేయడం వల్ల అయిందంటే ఓకే, ఐ డోంట్ మైండ్, ఏం పర్లేదు మామ. ఎవడు చేసామా ఇది కాదు మామ. పని ఆగిందా? అందరికి మోసపోకుండా మంచి జరిగిందా? అది ఇంపార్టెంట్ మనకి. ఓకేనా? నేను జీరో క్రెడిట్ మామ, నాకు అసలు క్రెడిట్ తీసుకోవాలని కూడా లేదు. క్రెడిట్ మనకు తీసుకోకూడదు, కర్మణ్యవాధికారస్తు, ఫలితం గాడ్కే. ఫస్ట్ నుండి అదే చెప్పా, మీరు అబ్జర్వ్ చేస్తాను. ఇప్పుడు ఇండియా వస్తే వీళ్ళు నా మీద, ఇక్కడున్నప్పుడే వీళ్ళు నా మీద సెక్సువల్ హెరాస్మెంట్ అని, ఉమెన్ హెరాస్మెంట్ అని, అదేంటది ఇంకేదో డిఫమేషన్స్ కేసెస్ అని, ఐ డోంట్ నో, ఎస్సీ అట్రాసిటీస్ యాక్ట్ అంట, ఇన్ని కేసులు నా మీద వేస్తుంటే వీళ్ళు ఇంకా నేను ఏం ఆలోచించి ఏం చేసి రావాలి నాకు అర్థం కాదు. వస్తే ఇంకేనే చేస్తారు మామ, చిన్న వాళ్ళ మామ. మీకు తెలియదు మామ, ఇప్పుడు నాన్ వేష్ అన్న ఫైట్ చేస్తున్నాడు మామ. నాన్ వేష్ నా మీద ఎంత ఘోరంగా వీళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారంటే, అతను క్రిస్టియన్ అని, యాంటీ హిందూ అని, నేను చెప్పుకుంటూ చాలా ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే మీమ్స్ లో వస్తున్నాయి కదా ఇప్పుడు, నాన్ వేష్ మీద యాంటీగా ఇవన్నీ చేయిస్తారనమాట. వీళ్ళందరూ ఇంత దిగజారిపోయి ఇంత ఘోరంగా అటాక్ చేస్తుంటే
ఇప్పుడు నేను ఇండియాకు వచ్చే సినారియోలో ఉండి నేను ఇలాంటివన్నీ ఎన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది, ఎన్ని రకాల కేసులు వేస్తారు మామ. సింపుల్ మామ, బెట్టింగ్ మాఫియా చాలా పెద్దది. నేను ఇప్పుడు ఇండియా రావాలనుకుంటే వేసేయగలుగుతారు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే అక్షయ్ లాంటి ఒక డిజాస్ట్రస్ క్యారెక్టర్ ఉన్న పర్సన్ ని నేను ఇప్పటిదాకా లైఫ్ లో చూడలేదు తెలుసా. ఇంత పగ ప్రతీకారం ఉన్నవాడు. వదిలేసేవాడిని మామ, ఎప్పటికప్పుడు నేను వదిలేసేవాడిని. కానీ వీడు ఎప్పటికప్పుడు అంటే నా మీద అంత వెంజన్స్ ఉందన్నమాట. వీళ్ళు ఎట్లా చేస్తున్నారు తెలుసా, రామబోయ్ మీద నా అకౌంట్ మీద ఇంకొక కొత్త అకౌంట్ పెట్టేసి దానికి వెరిఫికేషన్ ఇచ్చారు. ఒక ఫేక్ రామబోయ్ అకౌంట్ క్రియేట్ చేసి దాన్ని వెరిఫై చేశారు. ఎట్లా చేశారంటే నాకు అర్థం కావట్లేదు. నాకు అప్పుడు అనిపించింది, ఓకే నా ఐడి కార్డు ఉంది అక్షయ్ దగ్గర, నా ఐడి కార్డు ఉండడం వల్ల అక్షయ్ దాన్ని అకౌంట్ వెరిఫై చేయగలడు. మీకు అర్థం కాలేదు ఎందుకు చెప్తున్నావు అంటే, ఆ వెరిఫైడ్ ఉన్న అకౌంట్ మామ, ఆ వెరిఫైడ్ ఉన్న అకౌంట్ రియల్ అకౌంట్ గా చూపించి నా అకౌంట్ ని, నాకు ఇంకా అప్పటికి బ్లూ టిక్ లేదు కదా, ఆ బ్లూ టిక్ లేని అకౌంట్ కాబట్టి వీడు నన్ను యాక్చువల్ గా నేను రియల్, వీడు నన్ను ఫేక్ చేయడానికి చూస్తున్నాడు అని చెప్తే నా అకౌంట్ తీసేస్తారు కదా. అందుకు ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి నా మీద దానికి బ్లూ టిక్ వేసి నా ఐడి ఉంది కాబట్టి ఇప్పుడు నన్ను ఇట్లా తీసేయడానికి చూస్తే ఇన్ని మామ, ఒకటా రెండా మూడా ఎన్నని చెప్పను. ఒక పక్కేమో చందుగాడు నానా మాట్లాంటాడు నన్ను. మీరు అందరు అనుకుంటారేమో బెట్టింగ్ ఫైట్ చేయడం వల్ల రామబాయ్ చాలా ఫేమస్ అయ్యాడని. మీరు ఒక్కసారి ఆలోచించండి, నేను ఎన్ని బూతులు పడాల్సి వచ్చింది మామ. మీ ఇంటికాడ ఎంక్వైరీ చేసినాను రా, మేయ చచ్చిపోయి కాస్తారేమో అని చెప్పేసి పంపి మళ్ళా మీ అక్కకి చేస్తా నిన్ను మామ. అర్థమైందా? మోడల్ నా కొడక. ఈ రమబాయ్ వాళ్ళ అక్క లేదా, వాళ్ళ ఇంట్లో పోయినా నైట్ కి, అరే అదే కాదు ప్లస్ ఇంకో కూడా ఉంది తెలుసా, రమబాయ్ వాళ్ళ అమ్మ ఉండే వాళ్ళ ఇంట్లో కూడా మస్తు అయినా దొంగతనం కోసం. ఎంత మంది సాయి ప్రసాద్ గ్యాంగ్ అయితే పండ బూతులు. సాయి ప్రసాద్ గాడు అక్షయ్ గాడు చేసిన నా మీద ఫేక్ ఎన్ని చేశాడంటే అక్షయ్ గాడు, ఎందుకు నేను అక్షయ్ గాడిని వర్స్ట్ అంటున్నా అంటే, నా మీద ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి నేను అందరినీ డబ్బులు అడిగా అని చెప్పేసి ప్రచారం చేశాడు అనమాట. రామాబాలం గేమ్ ఎండ్ చేసిన యూట్యూబ్ వీడియోతో చేసిన తర్వాత నేను నాకు మెయిల్ వచ్చింది. ఏమని చూడు, ఎప్పుడు వచ్చింది 7th July వచ్చింది. ఓకే, ఎప్పుడు ఫ్రమ్ నో బడీ అంటాం. ఓపెన్ చేసి చూస్తే రీసెంట్లీ హ్యావ్ సీన్ రామాబాయ్స్ కంటిన్యూస్లీ టార్గెటింగ్ అండ్ యూ ఆల్సో టార్గెటెడ్ మీ ఫర్ సమ్ 80K. ఇది మన చాట్ స్క్రీన్ షాట్స్ ఇప్పుడు వస్తూ ఉంటాయి. ఓకే, బేసిక్ గా ఇక్కడ అక్షయ్ గారు దొరికేశాడు అనమాట. ఈ వార్లము అనే వర్డ్ వాడతాడు అనమాట వీడియోలో. మన అకౌంట్ నుంచి మెసేజ్ వెళ్ళంటే పెట్టాడు. ఇక కింద కమెంట్లు పెట్టడం మొదలెట్టారు, వాట్ అబౌట్ వార్లు అని. సనాతన ధర్మం అని చెప్పినందుకు ఒక్కటినే మంచి పని చేయరా నా కొడక. వాడి ఇంత వర్స్ట్ క్యారెక్టర్ అని తెలిసిన తర్వాత కొట్టాలనిపిస్తుంది వాడిని యాక్చువల్ గా. ఎందుకంటే హీ డిజర్వ్స్ దాట్. మీరు ఆలోచించమా మనలో మన మాట మీరు చెప్పండి. బెట్టింగ్ ఫైట్ ముందు నా కంటెంట్ ఎలా ఉండేది మామ? ఒకరిని కొట్టేవాడినా? ఇప్పుడు బెట్టింగ్ ఫైట్ ఎందుకు జరిగింది? వాళ్ళు చేసేది నాన్ సెన్స్ కాబట్టి. నేను ఇన్స్టాగ్రామ్ లో ఉంటూ దాన్ని ఖండించకపోతే ఇంకెందుకు మామ మనం ఇన్స్టాగ్రామ్ లో ఉండి? ఆన్లైన్ వార్స్ అనేవి ఆన్లైన్ వార్స్, ఆఫ్లైన్ వార్స్ అనేవి. నాకు అసలు కోపం లేదురా వీళ్ళ మీద. ఇప్పుడు నాకు అలాంటి క్యారెక్టర్ కాదు, నేను లైట్ తీసుకుంటా. ఇప్పటికిప్పుడు నాతో ఫోన్ చేసి, మీకు నేను చెప్పనా, ఇప్పటికిప్పుడు నాతో ఫోన్ చేసి మాట్లాడి నార్మల్ గా మాడితే నేను నార్మల్ గా మాడతా. అవునని. ఇప్పుడు మన ఇట్స్ మీ పవర్ ఉన్నాడు మామ. ఇట్స్ మీ పవర్ అతనికి నేను కాల్ చేశా, ఏంటి ఇప్పుడు అంటే నార్మల్ గా మాట్లాడాను అనమాట. మాట్లాడితే ఈజ్ టాకింగ్ వెరీ నార్మలీ. నేను నార్మల్ గా మాట్లాడు, మేము లిటర్ గా ఫ్రెండ్స్ లాగా మాట్లాడుతున్నాం. మీరు షాక్ అవుతారు, ఎందుకంటే అదేంట్రా ఆన్లైన్ లో ఎంత కొట్టుకున్నారంటే, కొట్టుకుంటాం ఆన్లైన్ లో ఆ పాయింట్ మీద కొట్టుకుంటాం, బెట్టింగ్ పాయింట్ మీద కొట్టుకుంటాం, అంతేగాని హేటెడ్ ఉండదు. నాకు అతని మీద హేటెడ్ ఎందుకు ఉంటుంది మామ? నాకు ఎవ్వడి మీద హేటెడ్ లేదురా, నాకు ఎవ్వడి మీద హేటెడ్ ఉండదు. ఇప్పుడు నేను వెళ్ళాను అనుకో మామ, మీరు ఆలోచించండి, ఇప్పుడు నేను ఇండియా వచ్చాను అనుకోండి మామ, వీళ్ళు ఏం చేస్తారంటే మేమే రప్పించాం రామబాయ్ని. ఫస్ట్ థింగ్ అదొకటే కాకుండా ఈ లాయర్ ఉన్నాడా, అది కాకుండా ఇక తెలిసినే కదా ఇంకా బెట్టింగ్ మాఫియా. ఆ విషయం నేను ఈ విషయం చెప్తే వీడియోలో మా వాళ్ళందరికి కంగారు పడతారు. దట్ ఈస్ ద థింగ్ అనమాట. నేనేమో ఇండియా రాదు, నేను వచ్చిన పర్పస్ ప్లాన్ నేను యూఎస్ఏకి రావడమే. నేను అట్లా వచ్చాము, మాస్టర్స్ అయిపోయిన తర్వాత 3 నెలలు జాబ్ చేయాలి, వెళ్ళిపోవాలి. అండ్ చాలా మంది నాకు మధ్య ఎలా అంటారంటే, రామబాయ్ అంటే నేనంట బెట్టింగ్ ఫైట్ చేసింది దేనికంటే అదేంటది దాన్ని ఏదో అంటారు చూడు, గ్రీన్ కార్డ్ తెప్పించుకోవడం కోసం, అంటే ఏదో సంథింగ్ యూ వీసా ఏదో తెప్పించుకొని నాకు ఇండియాలో థ్రెట్ ఉంది అని చెప్పేసి నేను వెళ్ళకుండా ఉండడం కోసం నేను బెట్టింగ్ ఫైట్ చేశాను. అలా యూ వీసా వేసాను అనుకోండి, ఇండియాకి వెళ్ళలేను ఇంక. ఎందుకంటే ఇండియాకి వెళ్తే ఏంటి ప్రాబ్లమ్? నువ్వు ఏం చెప్పావు? ఇండియాలో థ్రెట్ ఉందని చెప్పావు. థ్రెట్ ఉందని చెప్పి నువ్వు ఇండియా ఎలా వెళ్తావు మళ్ళీ? ఇంకా నేను అంటే నా వాళ్ళందరూ ఇండియాలో ఉన్నారు, మా అమ్మ ఉంది ఇండియాలో, మేజర్ గా అసలు అందరూ ఇండియాలో ఉన్నారు. అదనమాట సంగతి. వీళ్ళందరూ ఎట్లా వెయిట్ చేస్తారంటే, నేను వస్తే కనుక క్యాబ్ కూడా మాట్లాడుకోని అవసరం లేదు మామ. ఎయిర్పోర్ట్ నుండి ఎక్కడికి తీసుకెళ్తారో అన్నట్టు ఉంటుంది అనమాట. విజ్జు కూడా వస్తాడు, చందు కూడా వస్తాడు, నాకు తెలిసి. అదేంటది అక్షయ్ గాడు, లాయరు, అదేంటది గౌరవరాజ్ మోడలు, ఒబ్బో ఇంకా బెట్టింగ్ వాళ్ళు ఎంతమంది నాకు తెలుసుగా చాలా మంది ఉన్నారు మామ. వాళ్ళందరి పేరు నాకు గుర్తురాట్లా, అందుకే చెప్పలేకపోతున్నాను.
ఎంత మంది వస్తారు అసలు అనిపిస్తుంది నాకు. వాట్ డూ యూ గైస్ సజెస్ట్? కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి వాట్ డూ యూ గైస్ సజెస్ట్ అని. ఓకే, థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ ద లింక్స్. ఇట్లు మీ రామబాయ్ సైనింగ్ ఆఫ్. Always keeping us restless when